ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 19వ తారీఖు పౌర్ణమి. అయితే ధనస్సు రాశి వారికి ఆగస్టు నెల 18, 19 తేదీలలో ఒక శుభవార్త మీ జీవితంలో వినబోతున్నారు. ఈ శుభవార్త వినడానికి గల రహస్యం ఏంటి? ధనస్సు రాశి వారు ఈ రహస్యమైన విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మాత్రమే రహస్యం ఏంటి, అలాగే శుభవార్త ఏంటి అనే వివరాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. ఖచ్చితంగా ఆగస్టు నెల 18, 19 తేదీలలో ధనస్సు రాశి వారి జీవితంలో ఒక సంఘటన చోటు చేసుకోబోతోంది. కాబట్టి ఇది మీరు అనుకున్న విషయమా, లేకపోతే ఇంకా మీ జీవితంలో వేరే విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందా అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే అచంచలమైన ఆత్మవిశ్వాసము, మంచి నడవడిక, దృఢ సంకల్పము, క్రమశిక్షణ, కార్యదీక్షత, కార్యదక్షత ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు ధనస్సు రాశి వారి సొంతం. అలాంటి ఈ రాశి వారు జీవితంలో శుభవార్తలు వినబోతున్నారు. ఈ శుభవార్తలు ఆగస్టు నెల 18, 19 తేదీల వెనకాల ఒక రహస్యం దాగి ఉంది. అదే వీరికి ఉన్నటువంటి దైవబలం. ఈ సమయంలో దైవబలం ఎక్కువగా ఉండడం వల్ల ధనస్సు రాశి వారికి ఆగస్టు నెల 18, 19 తేదీలలో కొన్ని ముఖ్యమైన కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో ఒక విషయం అయితే మీరు సైతం ఊహించని విధంగా జరుగుతుంది. ఆగస్టు నెల 18, 19 తేదీలలో మీకు కెరీర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి వృద్ధిని చూస్తారు. ఇక ఈ వృద్ధి ఏ విధంగా ఉంటుందంటే, కెరీర్ని ఎప్పటి నుంచో సెటిల్ చేసుకోవాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే శుభవార్త వింటారు. మీరు నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటు కుటుంబం కూడా సంతోషిస్తుంది. అయితే విదేశాలలో సెటిల్ అయ్యి మీ జీవితాన్ని తీర్చిదిద్దుకుని మీ కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని ఆశ, తపన, నిజాయితీ ఇవన్నీ మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీరు విజయాలను సాధిస్తారు. ఈ ఆగస్టు నెల 18, 19 తేదీలలో ఖచ్చితంగా మీరు ఒక శుభవార్త వింటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు విదేశాలలో స్థిరపడి ఎవరైతే ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరానికి ₹1,00,00,000 వరకు కూడా ఖచ్చితమైనటువంటి జీతంతో పాటుగా మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇదే మీకు విశేషంగా ఏర్పడినటువంటి రహస్యం. ఇక మీకు అద్భుతమైన సమయాన్ని చూస్తారు. కెరీర్లో ప్రమోషన్ కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఖచ్చితంగా కలుగుతుంది. మీరు అనుకున్న ఫలితాలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఈ ఆగస్టు నెల 18, 19 తేదీల్లోనే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీరు చేసేటటువంటి పనులు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు. దీంతో మీ ఉద్యోగంలో కానీ గౌరవం పెరుగుతుంది. అలాగే సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్ పనులతో ఎంతో బాధపడుతున్న మీకు ఖచ్చితంగా అవన్నీ విజయవంతంగా కూడా పూర్తవుతాయి. ఒకవేళ ఈ విషయంలో కనుక కాకపోతే, అంటే కెరీర్ పరంగా కాకపోతే ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. ఆ ఇబ్బందులన్నింటికీ కూడా ఒక చెక్ పెట్టేటటువంటి అవకాశం మీకు కళ్ళ ముందుకు వస్తుంది. మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బులను చూస్తారు. ఆ డబ్బు, బంగారం కూడా మీకు అద్భుతంగా రాణించబడుతుంది. దీంతో పాటు మీ జీవితంలో స్థిరాస్తులు కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీరు కోర్టు నుంచి లేదా మీ పూర్వీకుల నుంచి కానీ రావాల్సిన స్థిరాస్తుల విషయంలో మీరు ఎప్పటి నుంచో నలిగిపోతున్నా, లేదంటే ఆ ఆస్తి విషయంలో మీరు ఎటు తేల్చుకోని పరిస్థితిలో ఉన్నా కూడా ఈ సమయంలో మీకు ఫేవర్గా, అంటే మీకు అనుకూలంగా తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ కారణంగా మీరు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారుతారు. అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు నిండిపోతాయి. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం చేయలేను, లేదంటే మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేక బాధపడుతూ కుటుంబం కోసం మీరు ఇంత కష్టాన్ని అలాగే భరిస్తున్నట్లయితే కనుక మీరు శుభవార్త వింటారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఇష్టం లేని, ఆసక్తి లేని ఉద్యోగాన్ని వదిలేసి మీరు ఏ రంగంలోనైతే రాణించాలి అనుకుంటున్నారో, అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నా, లేదంటే మీరు ఏదైనా మీ వృత్తిని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నా ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానివ్వండి, ధనుస్సు రాశి వారు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారు. ఎలా అంటే ఆమె సైతం ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అలాగే మిమ్మల్ని చక్కగా మీకు నచ్చిన రంగంలో మీరు ప్రవేశించండి అనేటటువంటి ఒక మంచి మద్దతు, ప్రోత్సాహం మీకు అందుతుంది.
ఈ కారణం చేత మీ జీవితంలో ఊహించినటువంటి ఒక మలుపు తీసుకువస్తుంది. ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతమైనటువంటి సమయం కనిపిస్తోంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇక వ్యాపారస్తులకు సైతం ఈ సమయంలో ఒక శుభవార్త వింటారు. అదేమిటంటే మీరు ఎప్పటి నుంచో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ విషయంలో పెట్టుబడి విషయంలోనూ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవన్నీ తగ్గిపోతాయి. లేదంటే వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక మీరు బ్రాంచులు కూడా పెట్టే అవకాశం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీకు ఆసక్తికరమైన ఒక సర్ప్రైజ్ కూడా లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుంది. ఈ కారణంగా మీ ఆదాయం అనేది 10ంతలుగా పెరుగుతుంది. దీంతో మంచి మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయి. ఈ ఒక్క కారణంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు. ఇక విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అంటే మీరు ఏదైనా కోర్సులో కీలకమైనటువంటి కోర్సులు రాసినప్పుడు లేదా ఎగ్జామ్స్ రాసినప్పుడు లేదంటే పరీక్షలు పోటీ పరీక్షలు ఇలాంటివి రాసినప్పుడు ఈ 18, 19 తేదీలలో వాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వింటారు. ఖచ్చితంగా మీరు ఏదైనా రంగంలో స్థిరపడాలి లేదంటే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి అవకాశాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి, గవర్నమెంట్ జాబ్ని సంపాదించాలి అనుకునే వారికి లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ రాసే వారికి ఖచ్చితంగా ఈ ఆగస్టు నెల 18, 19 తేదీలలో అంటే ఈ 2 రోజుల్లోనే మంచి ఫలితాలు పొందుతారు. ఫలితాలు మాత్రమే కాదండి, అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వింటారు. మీ ఆనందమంతా కూడా 10ంతలు పెరుగుతుంది. జీవితంలో ఇంతకు మించిన ఆనందం లేదేమో అనేటటువంటి మంచి భావన మీకు కలుగుతుంది. ఈ రాశివారు దయాగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని చాలా లోతుగా నిశితంగా ఆలోచిస్తారు. ఎవరైనా సరే తమ అనుకుంటే వారు చేసే తప్పును సైతం క్షమించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. ఎదుటివారి యొక్క అభిప్రాయాలు వింటారు, కానీ వారి నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలను మార్చడం ఎవరి వలన సాధ్యం కాదు. ముఖ్యంగా మీరు స్థిరమైన భావాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగు తెలుపు. అలాగే వీరి అదృష్ట సంఖ్య 6. శుక్రవారం రోజు వీరికి బాగా కలిసి వస్తుంది. వీరు ఆశించినటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే మంచి పదవులను పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరు ఎంతటి కార్యాలనైనా సులభంగా చేయగలరు. అలాగే పొగడుతలకు లొంగరు. జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలి అని కోరుకుంటారు. అదేవిధంగా ఈ రాశివారు జీవిత భాగస్వామిని ఆరాధిస్తారు. అలాగే వారిపైన అధిక విశ్వాసాన్ని ఉంచుకుంటారు. అలాగే వీరికి ఎవరైనా ఏదైనా పనిని అప్పచెప్తే దాన్ని సవ్యంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా వాక్చాతుర్యంతో, నేర్పరితనంతో అందరిలో మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటారు. అందరికీ ఆదర్శంగా ఉంటారు. సో చూసారు కదండి, ధనుసు రాశి వారు ఆగస్టు నెల 18, 19 తేదీలలో వినబోతున్న అతిపెద్ద శుభవార్త ఏంటి, ఈ శుభవార్త వెనకాల ఉన్న అతిపెద్ద రహస్యం ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.